హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు లాస్ట్ మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ ప్రివ్యూలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఆ క్వశ్చన్ కి మోర్ దన్ 50+ కామెంట్స్ అయితే వచ్చాయి. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చేశారో వారందరికీ కంగ్రాట్స్. సో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మేము ముందుకు వచ్చా. ఇంకా ఈ క్వశ్చన్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అయితే ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం తరపున ఏ బౌలర్ హైయెస్ట్ వికెట్స్ తీస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే పంజాబ్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది బ్యాటింగ్ లైనప్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో వారి నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ యొక్క ప్రివ్యూ. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్ గెలవాలంటే ఏం చేయాలి, పంజాబ్ టీం దగ్గర ఎలాంటి సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది, అండ్ వారి బౌలింగ్ యూనిట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, అండ్ ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్ కోసం ఎలాంటి ప్లేయింగ్ లెవెన్స్ తో వస్తుంది, ఇలా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా సో లేట్ ఎందుకు, ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గురించి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీకైతే ఒక విషయం చెప్పాల్సింది. మెయిన్ గా ఈ ఐపీఎల్ లో స్ట్రాంగెస్ట్ టీమ్ పంజాబ్ కింగ్స్ అయితే మన మ్యాచ్ ఉంది. మరి ఇది మన టీం కి టెస్టింగ్ టైం, కానీ ఇది మన రైజింగ్ టైం కూడా. ఐపీఎల్ 2026 స్టార్ట్ అవడానికి ఫస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ ఆర్సీబీతో మన టీం అయితే ఫైట్ చేసినా ఓడిపోయాం. అండ్ కమింగ్ టు సెకండ్ మ్యాచ్ మన పవర్ ఏంటో చూపించాం. అండ్ మన బ్యాటింగ్ లైనప్ అండ్ మన బౌలింగ్ లైనప్ తో ప్రతి ఒక్క ఐపీఎల్ టీం కి ప్రూవ్ చేసి చూపించాం సెకండ్ మ్యాచ్ లో. కమింగ్ టు లాస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ ఎల్ఎస్జీ టీమ్ తో మన బ్యాటింగ్ లైనప్ మొత్తం కొలాప్స్ అయిన 150+ రన్స్ బోర్డు మీద పెట్టి మన బ్యాటింగ్ పవర్ మరొకసారి ప్రూవ్ చేశాం. కమింగ్ టు బౌలింగ్ యూనిట్, ప్రతి ఒక్క ఫ్యాన్స్, ప్రతి ఒక్క టీమ్స్ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర వీక్ బౌలింగ్ యూనిట్ ఉందని చెప్పినా కూడా 156 రన్స్ ని 19.5 ఓవర్స్ వరకు తీసుకెళ్లి మన బౌలింగ్ యూనిట్ ఏంటో ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి, ప్రతి ఒక్క టీం కి మరొకసారి ప్రూవ్ చేసి అయితే చూపించింది. బట్ లాస్ట్ మ్యాచ్ లో క్లోజ్ ఫైట్ ఇచ్చాం, కానీ లక్ మాత్రం మన సైడ్ లేదు. ఇలా ఫైనలీ ఈ సీజన్ లో 3 మ్యాచెస్ లో ఒకటే విన్ అండ్ 2 లాసెస్ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఉంది. ఇంకా అదర్ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఒక్కొక్క ప్లేయర్ ని టార్గెట్ చేసి మరి బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. బట్ ఇదైతే ఒకటి పక్క, ఎస్ఆర్హెచ్ అంటే ఒక ప్లేయర్ కాదు, ఎస్ఆర్హెచ్ అంటే ఒక ఫ్యామిలీ, ఒక ఫైటింగ్ స్పిరిట్. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఐపీఎల్ 2026 టీమ్ ఇది. ఫుల్ పవర్ఫుల్ లైనప్, కానీ మన ఎస్ఆర్హెచ్ టీమ్ దగ్గర హంగర్ అండ్ రివెంజ్ అండ్ ప్యాషన్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ మనం అయితే గెలవాల్సింది. సో ఫైనలీ ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఇది ఒక కంబ్యాక్ టైం, ఇది బెస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి టైం. ఈ మ్యాచ్ నుంచి మన విన్నింగ్ స్ట్రీక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ రైస్ టుగెదర్, లెట్స్ ఫైట్ టుగెదర్, లెట్స్ విన్ టుగెదర్. దిస్ ఈస్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఇంకా మనం డైరెక్ట్ ప్రివ్యూ వీడియోకి వెళ్ళిపోతే, సో ఇంకా ఈ ప్రివ్యూలో మన ఫస్ట్ సెగ్మెంట్ విషయం కోసం మ్యాచ్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ 11th ఏప్రిల్ సాటర్డే అయితే జరుగుతుంది. ఇంకా మెయిన్ విషయం, ఇది కూడా ఒక ఈవినింగ్ మ్యాచ్ ఏమో. లాస్ట్ టైం అగెన్స్ట్ ఎల్ఎస్జీతో ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్ కోసం అయితే ప్రతి ఒక్క ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నాం. ఇంకా ఇదైతే న్యూ చండీగఢ్ ములాన్పూర్ లో అయితే జరుగుతుంది. ఇది పంజాబ్ టీం యొక్క హోమ్ గ్రౌండ్. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. కమింగ్ టు పిచ్ కండిషన్స్ విషయానికి వస్తే, మనమైతే లాస్ట్ సీజన్ నుంచి అయితే ములాన్పూర్ లో మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి. కమింగ్ టు దిస్ సీజన్ లో అగెన్స్ట్ గుజరాత్ టైటన్స్ అయితే పంజాబ్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడింది ఇదే గ్రౌండ్ లో. మరి ఆ మ్యాచ్ లో ఏమైందని చూసుకున్నా, జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 162 రన్స్ అయితే బోర్డు మీద పెడితే, మరి ఆ స్కోర్ ని చేజ్ చేయడానికి పంజాబ్ టీం కి అయితే టోటల్ గా 19 ఓవర్స్ వరకు అయితే తీసుకెళ్లి పంజాబ్ అయితే ఈజీగా గెలిచింది. బట్ వాళ్ళ కొలాప్స్ అయితే చూసాం ఆ మ్యాచ్ లో. సో అందుకే ఎస్ఆర్హెచ్ టీమ్ లో బెస్ట్ బౌలింగ్ అండ్ బెస్ట్ స్లో బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ఎగ్జాక్ట్ గా అలాగే జరగవచ్చు. ఇంకో మెయిన్ విషయానికి వస్తే, ఇదైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పంజాబ్ 3 మ్యాచెస్ కూడా అగెన్స్ట్ జీటీ, సిఎస్కే అండ్ కేకేఆర్, వారు గెలిచిన 2 మ్యాచెస్ లో కూడా పీబీకేఎస్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకుంది. అండ్ లాస్ట్ మ్యాచ్ అయితే వర్షం కారణంగా అయితే మ్యాచ్ అయితే రిజల్ట్ రాలేదు. ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. మెయిన్ గా ఈ 2 మ్యాచెస్ లో వాళ్ళు బౌలింగ్ తీసుకొని సెకండ్ బ్యాటింగ్ చేసి గెలిచారు కాబట్టి వాళ్ళకైతే కొంచెం అడ్వాంటేజ్ ఉందని చెప్పాలి ఈ 2 మ్యాచెస్ లో. కమింగ్ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచెస్ లో కూడా టాస్ అయితే గెలవలేదు. ఇది మెయిన్ క్రూషియల్ రోల్ గా మారిపోయింది ఈ సీజన్ లో. ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం కూడా టాస్ గెలిచుంటే ఈ 3 మ్యాచెస్ లో మినిమం 2 మ్యాచెస్ ఆ 3 మ్యాచెస్ కూడా ఈజీగా గెలిచింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ వల్ల. అందుకే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలవాలి, టాస్ గెలిచి మ్యాచ్ ను కూడా గెలవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా మెయిన్ గా ఈ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చిన, ఇది ఒక బ్యాలెన్స్డ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా గ్రాస్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ పిచ్ మీద. సేమ్ ముంబై పిచ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి పిచ్ ఇవ్వచ్చు ఎస్ఆర్హెచ్ టీమ్ కి. రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ కలిపి ఉన్న పిచెస్ ఉండడం వల్ల మెయిన్ గా ఫాస్ట్ బౌలర్స్ కి గుడ్ బౌన్స్ అండ్ గుడ్ పేస్ రావడం వల్ల ప్రతి ఒక్క ఫాస్ట్ బౌలర్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పంజాబ్ కింగ్స్ దగ్గర ఫాస్ట్ బౌలింగ్ ఇంకా మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మేబీ ఇలాంటి పిచ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు మాక్సిమం. అండ్ ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ విషయానికి వచ్చిన 165 to 170 ఉంది కాబట్టి 100% ఎస్ఆర్హెచ్ టీమ్ టాస్ గెలవాలి, గెలిచి ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకోవాలి ఈ పిచ్ మీద. ఇది పిచ్ కండిషన్స్. కమింగ్ టు నెక్స్ట్ సెగ్మెంట్, బెస్ట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్. మరి ఈ 2 టీమ్స్ లో ఏ ప్లేయర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఈ రీసెంట్ మ్యాచెస్ లో క్లారిటీగా అయితే చూద్దాం. ముందుగా పంజాబ్ టీం గురించి మాట్లాడుకుంటే, ముందుగా వాళ్ళ బ్యాటింగ్ విషయం అయితే చూసుకుందాం. ఫస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ జీటీతో వాళ్ళు 163 రన్స్ కొట్టడానికి టోటల్ గా 19 ఓవర్స్ తీసుకున్నారు. మెయిన్ గా పవర్ ప్లే లో ప్రియాన్ షారి అండ్ ప్రభ్ సింగ్ అయితే ఆదరగొట్టిన, అండ్ మిడిల్ ఓవర్స్ లో అయితే వాళ్ళైతే వికెట్స్ చాలా క్విక్ గా కోల్పోయారు. సో ఇదైతే అడ్వాంటేజ్ తీసుకోవాలి ఎస్ఆర్హెచ్ టీం. అండ్ మెయిన్ గా లాస్ట్ మ్యాచ్ లో కూడా కొంచెం కొలాప్స్ అయితే చూసాం వాళ్ళ టీం దగ్గర నుంచి. సో మెయిన్ గా ఇది టార్గెట్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లే లో పంజాబ్ టీమ్స్ యొక్క 2 ఓపెనర్స్ అయితే అవుట్ చేస్తే మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు మన టీం. మరి ఈ టీంలో మెయిన్ బ్యాటర్స్ లైక్ ప్రియాన్ షారియా, ప్రభ్ సింగ్
కూపర్ కాన్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ ఈ 4 వికెట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ గా మారిపోతాయి మనకి. అందుకోసం ఫస్ట్ 2 ఓవర్స్ ఆర్ 3 ఓవర్స్ లో ఓపెనర్స్ వికెట్స్ కానీ మనకు వస్తే మ్యాచ్ అయితే సింగిల్ హ్యాండెడ్ గా ఎస్ఆర్ఎస్ టీం గెలవచ్చు. కమింగ్ టు పంజాబ్ టీం యొక్క బౌలింగ్ విషయానికి వస్తే ఈ టీం లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి కూడా అది బౌలింగ్ పిచ్ అవని, అది బ్యాటింగ్ పిచ్ అవని ఆర్ స్పిన్నర్స్ కి బెస్ట్ పిచ్ అవని వాళ్ళైతే 4 ఫాస్ట్ బౌలర్స్ అండ్ ఒక స్పిన్నర్ తో మాత్రమే వెళ్తున్నారు. సో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో పక్కాగా ఫాస్ట్ బౌలర్ కి అనుకూలించే పిచ్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ ఎస్ఆర్ఎస్ టీమ్ కి ప్రాబ్లం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ అయిన 4 బౌలర్స్ కూడా హర్షదీప్ సింగ్, బ్రాట్లెట్, మార్కో ఎన్సన్ అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ ఈ 4 ఫాస్ట్ బౌలర్స్ మొత్తం టోటల్ 6 ఓవర్స్ అయితే వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మెయిన్ గా బ్రాట్లెట్ అండ్ మార్కో ఎన్సన్ నుంచి బెస్ట్ స్పెల్ చూడొచ్చు పవర్ ప్లేలో. ఇక్కడ కానీ ఎస్ఆర్ఎస్ ఓపెనర్స్ అదర్ కొడితే మ్యాచ్ అయితే ఈ బ్యాటింగ్ తో కూడా వన్ సైడ్ చేయొచ్చు. మరి చూద్దాం ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ ఎలాంటి ప్లానింగ్ తో వస్తారో ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్ కోసం. ఇంక ఇక్కడ కాకుండా మిడిల్ ఓవర్స్ లో కూడా కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాలి ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ తో. ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ లో మెయిన్ గా మనం క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి నుంచి బెస్ట్ పార్ట్నర్షిప్ చూసాం. కాబట్టి వాళ్ళైతే స్పిన్నర్స్ ని ఎలా అటాక్ చేశారు మనం చూసాం ప్రతి ఒక్క మ్యాచెస్ లో. బట్ పంజాబ్ కింగ్స్ లో మెయిన్ గా మిడిల్ ఓవర్స్ లో జస్ట్ చహల్ నుంచి 4 ఓవర్స్ మాత్రమే చూస్తాం. ఇంకా మిగతా ఫాస్ట్ బౌలర్స్ మొత్తం మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ అండ్ పవర్ ప్లే వేస్తారు. కాబట్టి మరి ఇక్కడ ఏ ప్లేయర్ ని టార్గెట్ చేస్తారు అది కూడా చాలా ఇంపార్టెంట్ గా మారిపోయింది. మరి నితీష్ కుమార్ రెడ్డి ఫాస్ట్ బౌలర్స్ కూడా అలాగే ఆడతాడని చూడాల్సింది ఈ మ్యాచ్ లో. ఇది పంజాబ్ టీం యొక్క విషయం. ఎస్ఆర్ఎస్ టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బ్యాటర్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఈ 2 ప్లేయర్స్ ఎంత ఇంపార్టెంట్ అగెనిస్ట్ కేకేఆర్ మ్యాచ్ లో చూసాం. వాళ్ళు ఆడితే మ్యాచ్ అయితే వన్ సైడ్ చేయొచ్చు. బట్ ఆర్సీబీతో అండ్ ఎల్ఎస్జీతో ఈ 2 మ్యాచెస్ లో వాళ్ళైతే తొందరగా అవుట్ అవ్వడం వల్ల మ్యాచ్ అయితే మనం గెలవలేకపోయాం. అందుకే ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంది. బట్ చూడాలి హర్షదీప్ సింగ్, మార్కో ఎన్సన్, బ్రాట్లెట్ మరి ఈ 3 బౌలర్స్ ఎలా అటాక్ చేసి ఆడతారు అనుకుంటున్నారు. నేనైతే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా వీళ్ళు ఎలా ఆడతారని. ఇంకా మెయిన్ ప్లేయర్ లైక్ కిషన్ కూడా ఒక మంచి మ్యాచ్ అయితే రావాలి తన దగ్గర నుంచి. అప్పుడే తన క్యాప్టెన్సీ లో కూడా మంచి కాన్ఫిడెన్స్ అయితే చూస్తాం. ఇంకా అనికేత్ వర్మ దగ్గర నుంచి ఫినిషింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ గా ఉంది. మరి లివింగ్స్టోన్ ఈ మ్యాచ్ లో ఆడతాడా, ఆడితే ఎలాంటి పొజిషన్ లో ఆడాలి దాని గురించి అయితే ప్లేయింగ్ 11 టైంలో మాట్లాడుకుందాం. కాబట్టి ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మన మెయిన్ 2 యంగ్స్టర్స్ హర్ష డూబే అండ్ శివంక్ కుమార్ ఈ 2 ప్లేయర్స్ నుంచి బెస్ట్ ఫిగర్స్ అయితే చూడాలి ఈ మ్యాచ్ లో. ఈ 2 ప్లేయర్స్ నుంచి మెయిన్ గా పవర్ ప్లేలో అండ్ మిడిల్ ఓవర్స్ లో అయితే వాళ్ళ బెస్ట్ బ్యాటర్స్ లైక్ ప్రభ్ సింగ్, కూపర్ కాన్లీ, శ్రేయస్ అయ్యర్, శశాంత్ సింగ్ ఈ 4 ప్లేయర్స్ గురించి అయితే వీళ్ళని టార్గెట్ చేసి కొట్టడానికి ప్లాన్ చేస్తారు. కాబట్టి వీళ్ళైతే మెయిన్ ప్లేయర్స్ గా మారిపోయారు ఈ మ్యాచ్ లో కూడా. ఇషాన్ మాలింగ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి మంచి రిథమ్ లోకి వచ్చి బెస్ట్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు. ఇంకా హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉన్నట్కట్ కూడా మాక్సిమం ఆడిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ మ్యాచ్ లో. మరి ఇది కూడా చూడాలి జయదేవ్ ఉన్నట్కట్ ప్లేస్ లో ఒక సకీబ్ భూషణ్, ప్రఫుల్ ఇంజే ఇలాంటి ప్లేయర్స్ తెచ్చి ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారంటారు. నాకైతే డౌటే మావా. ఎందుకంటే ప్రియాన్స్ ఆర్య లాంటి ప్లేయర్స్ కి ఎంత ఫాస్ట్ బౌలింగ్ వేస్తే అంత స్పీడ్ గా తను ఆడతాడు. కాబట్టి అందుకే అలాంటి బ్యాటర్స్ కి ఇలాంటి స్లోవర్ బౌలర్స్ ఉంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. మరి ప్లేయింగ్ లెవెన్ లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా మన లాస్ట్ సెగ్మెంట్ 2 టీమ్స్ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా ముందుగా పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ గా ప్రియాన్స్ ఆర్య, ప్రభ్ సింగ్, నెంబర్ 3 లో కూపర్ కాన్లీ, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో శశాంత్ సింగ్, నెంబర్ 6 లో నేయల్ వదేరా, నెంబర్ 7 లో స్టోయినిస్, నెంబర్ 8 లో మార్కో ఎన్సన్, నెంబర్ 9 లో బ్రాట్లెట్, నెంబర్ 10 లో చహల్, నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వైశాఖ్ విజయ్ కుమార్ అయితే తేవచ్చు. ఇది పంజాబ్ టీం యొక్క ఫస్ట్ బ్యాటింగ్ ప్లేయింగ్ 11. కాబట్టి ఎస్ఆర్ఎస్ టీం విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టీం యొక్క బెస్ట్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసెన్, నెంబర్ 5 లో లివింగ్స్టోన్. ఈ మ్యాచ్ కోసం అయితే నేను లివింగ్స్టోన్ మళ్ళీ పెడుతున్నా. లాస్ట్ మ్యాచ్ లో మన ప్లేయింగ్ 11 కాంబినేషన్స్ అయితే బాగా సెట్ అయ్యాయి నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ లివింగ్స్టోన్ తీసి సలీల్ లారోని మళ్ళీ పెడితే బ్రేడెన్ కాస్ ప్లేయర్ ని తెచ్చుకున్నా ఒకవేళ ఇంజూరీ నుంచి తన క్యూర్ అయిన పవర్ ప్లే అయితే తను వేయాలి. మరి అలాంటి సిచ్యువేషన్ లో ప్రియాన్స్ ఆర్య అయితే తను ఎక్కువగా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో లివింగ్స్టోన్ తో వెళ్తేనే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా 6th పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి, 7th లో అనికేత్ వర్మ అండ్ 8th లో హర్ష డూబే, 9th లో శివంక్ కుమార్, 10th లో హర్షల్ పటేల్ అండ్ 11th లో జయదేవ్ ఉన్నట్కట్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇషాన్ మాలింగ వస్తే పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 చెప్పాలి ఎస్ఆర్ఎస్ టీమ్ కి. ఇదే కాంబినేషన్ తో ప్రతి ఒక్క మ్యాచ్ కి వెళ్ళేటట్టే ఉన్నారు ఎస్ఆర్ఎస్ టీమ్. ఒక్కసారి ప్యాట్ కమిన్స్ వస్తే లివింగ్స్టోన్ ప్లేస్ లో ప్యాట్ కమిషన్ తీసుకుంటే ప్లేయింగ్ 11 మొత్తం సెట్ అయిపోతుంది. ఇంకా మన లాస్ట్ గా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అన్నడిన పంజాబ్ కింగ్స్ కి అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నా ఎస్ఆర్ఎస్ టీమ్ ఈ మ్యాచ్ లో గెలిస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళ పాయింట్స్ టేబుల్ లో కూడా ముందుకు వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ మ్యాచ్ గా మారిపోయింది ఎస్ఆర్ఎస్ టీమ్ కి. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్